నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన జలపాతం ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. రాత్రి 8 గంటలప్పుడు వాకిట్లో లాన్లో డ్రింక్స్ సెషన్ అయిపోయిన తర్వాత రఘువర్మ లోపలికి వచ్చాడు. వెనగ్గా సీనప్ప ఖాళీ సీసా గ్లాసులు పట్టుకొని వస్తూ ఉండగా అప్పుడే పవన్ లోపలికి వచ్చాడు, ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ. రఘువర్మ మొహం చిట్లించి కొడుకు వంక చూస్తూ, రాత్రి నేను చెప్పింది ఏమైందిరా, శ్యామలకు ఫోన్ చేశావా అడిగాడు విసురుగా. అమరేంద్ర ఎక్కడున్నాడో తనకు తెలియదంది. తను దిల్షుక్ నగర్ వెళ్ళిందట, కానీ తన పక్కన కూర్చున్నది అమరేంద్ర కాదుట. మరి ఎవరుట? కొడుకు మొహంలోకి చికాగ్గా చూస్తూ అన్నాడు. సూర్య అంట. ఏడవలేకపోయారు. ఏదో చాలా గొప్ప విషయం కనుక్కున్నట్లుగా ఖాళీగాడు చెప్పటము, నువ్వు ఎగురుకుంటూ వచ్చి నా బుర్ర తినేయటం. ఇద్దరు త్రాష్టులే. వెళ్ళి ఆ మూసీలో దిగు చావండి అడ్డగాడిదలని కోపంతో బుసలు కొట్టాడు. పవన్ కోపంగా తండ్రి వంక చూశాడు. ఖాళీ చెప్పింది నిజమేనట నాన్న అన్నాడు. ఛా నోరుముయ్, అయితే శ్యామల అబద్ధం ఆడుతుందంటావురా? విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడాయన. పవన్ తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ పళ్ళు కొరుకుతూ సెల్ తీసి నెంబర్లు నొక్కాడు. ఖాళీ, నాన్న చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు చెప్పే సంగతులేవో నిజాయితీగా ఉండాలి, కాకపోతే ఇద్దరం ఇబ్బందులు పడతాం అరుస్తున్నట్టుగా అన్నాడు. లేదు బాస్, నేను చెప్పింది నిజం. చెర్రున కోపం వచ్చింది పవన్కి. నాకేం చెప్పొద్దు, పని ఎప్పుడవుతుందో చెప్పు అన్నాడు. మీ అయ్యా కొడుకులతో నేను చస్తున్నాను. వాడిని లేపేయమంటావా? నువ్వు ఓ అను, 1 గంటలో లేపేసి నీకు ఫోన్ చేస్తాను. ఖాళీ కూడా కంఠాన్ని హెచ్చించాడు. అది యాక్సిడెంట్లా ఉండాలనే విషయం మరవద్దు. ఖాళీ పకపకా నవ్వాడు. మనిషి చావాలి, కర్ర విరగకూడదు. ఇదెక్కడ చండాల కేసురా బాబు నాకు అన్నాడు. 10 గంటలు అవుతూ ఉండగా దిల్షుక్ నగర్లో ఫ్లాట్ దగ్గరకు వచ్చి 6వ అంతస్తులోకి వెళ్ళి 5వ నెంబర్ ఫ్లాట్ ముందు నిల్చుని బెల్ నొక్కాడు అమరేంద్ర. ఎవరు? లోపల నుంచి చిన్నగా అడిగిన దుర్గ కంఠం. పేరు చెప్తేనే కానీ లోపలికి రానివా నవ్వుతూ అన్నాడు అమరేంద్ర. తలుపు తెరుచుకుంది. గోధుమ రంగు మ్యాక్సీలో ఉన్న దుర్గను రెప్పలార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఆకాశంలో మబ్బుల మధ్య నుండి అప్పుడే బయటకు వస్తున్న అప్సరసలా మనోహరంగా ఉంది. ఆ కొత్త మ్యాక్సీ ఆమె అందాన్ని మరింతగా పెంచుతోంది. అసలే విశాలమైన కళ్ళు, ఆ కళ్ళను ఇంకా పెద్దవి చేస్తూ కాటుక, నుదుట ఎర్రగా మెరుస్తున్న స్టిక్కరు. తలారా స్నానం చేసిందేమో మోకాళ్ళ వరకు ఒత్తుగా జారి ఉన్న నిగనిగలాడే జుట్టును పైకి దూకుని మొదట్లో రబ్బర్ బ్యాండ్ వేసుకుంది. చటుక్కున లోపల కాలు పెట్టి తలుపు మూశాడు. నేను రావటం ఆలస్యమైంది కాదు అన్నాడు ఆమెను కౌగులించుకుంటూ. ఆమె అతన్ని అల్లుకుపోతూ, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళారు. ఎంత నిస్సారంగా గడిచిపోయిందో తెలుసా ఈ 4 గోడల నడుమ కాలమంతా? చెప్పండి, మీకే శిక్ష విధించాలి అంది అతడి జుట్టు రేపుతూ. తెల్లవార్లు నేను నిద్రపోకుండా, నన్ను నిద్రపోనీయకుండా ఉంచటమే అన్నాడు. భోజనం చేసిన తర్వాత అన్నీను చిన్నగా అతడి చెంప మీద కొట్టి, 2 నిమిషాల్లో రావాలి, వడ్డించేస్తాను అంటూనే ఏదో గుర్తుకొచ్చిన దానిలా, అటు చూడండి ఎలా ఉంది, మధ్యాహ్నం ఇంటి ముందుకు వస్తే కొన్నాను అంది గోడ వైపుకు చూపిస్తూ. అక్కడ ఓ పెద్ద జలపాతం వాల్ పోస్టర్ గోడ కంటించుంది. విస్పారిత నేత్రాలతో దాన్నే చూస్తూ ఉండిపోయాడు అమరేంద్ర. నురుగులు కక్కుతూ ఎత్తైన కొండల నడుముగా కిందకు జారుతున్న నీరు, పచ్చటి చెట్లు, చుట్టూ అడవిలా దట్టంగా పెరిగి అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. దుర్గ తనని వదిలి వంటింట్లోకి వెళ్ళిన సంగతి కూడా తెలియదు అతడికి. రెప్పలార్పటం మరిచి అటే చూస్తున్నాడు. ఒక్క మొబ్బు తునక కూడా లేని నీలాకాశాన్ని అందుకోవాలన్నట్లుగా పెరిగిన పొడుగైన వృక్షాలు, వాటి మధ్యగా నీటి మీదుగా జారిపోతున్న ఎర్రని సూర్యుడు. రండి వడ్డించాను. దుర్గ కంఠం వింటూనే ఉలిక్కిపడ్డాడు. ఎవరైనా ఆ పైనుంచి నీటితో పాటు కిందకి జారితే చూపులు కిందకి వాలాయి. పొడవైన చెట్ల నడుముగా తారట్లాడసాగాయి. ఒక పక్కగా విశాలంగా పెరిగిన మర్రి వృక్షం, ఊడలు దింపుకుని చేతులు నలువైపులా చాస్తున్నట్టుగా ఉన్న ఊడల నడుమ చిన్న రాతి మీద నిలబడి ఉన్న స్వామీజీ, ఆయన పెడుతున్న కేకలు. ఆ దృశ్యం అతడిని వివసుణ్ణి చేయసాగింది. తన జీవితానికి ముగింపు ఇక కొన్ని రోజులేనా? అతడి ముఖం తెల్లగా పాలిపోయింది. అతడి పెదవులు భయంతో వణకసాగాయి. అతడి గుండె పగిలిపోతున్నట్లుగా దడదడలాడసాగింది. అతడు దాన్ని తట్టుకునేటందుకే అన్నట్టుగా బిగుసుకుపోతున్నాడు. దుర్గ వచ్చి అతడు చేయి పట్టుకొని లాగుతూ, ఎంతసేపు చూస్తారు దాన్ని, రండి, అంత బాగుందా అంది. అతడు విసురుగా తల తిప్పాడు.
తనకు చాలా తక్కువ సమయం ఉందిక అనుకున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకు మెలకు వచ్చింది అమరేంద్రకు. పక్కనే పడుకుని ఉన్న దుర్గను 2 చేతులతోనూ బంధించి ఆమె తలను ఏ ఆచ్ఛాదన లేని తన ఛాతీకి హత్తుకున్నాడు. ఆమె పూర్తిగా కళ్ళు తెరిచి రేగిన అతడి జుట్టును సరిచేసింది. ఆమెను 2 చేతులతోనూ దగ్గరకు తీసుకుని హత్తుకుంటూ, నీ మెరుపు లాంటి బొర్రే నన్ను నీ దగ్గరకు చేర్చింది, నువ్వంటే ఇష్టపడేలా చేసింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. మీరు జబ్బకు కట్టుకున్న యంత్రం కూడా పుట్టబోయే బిడ్డ కోసమేనా? కళ్ళు చికిలించి దాని వంక చూసి నవ్వుతూ అంది. రాత్రి అడుగుదామనుకున్నాను, నీకెందుకంటూ అరుస్తారేమోనని అడగలేదు. ఓరగా తాయెత్తు వంక చూసుకున్న అమరేంద్రకు దాన్ని చూడగానే తనకు మిగిలి ఉన్న కొద్ది రోజుల జీవితం గుర్తుకొచ్చింది. బిగుసుకుపోయాడు నోట మాట రాని వాళ్ళగా. 9 గంటలప్పుడు విశ్వనాథం ఫోన్ చేశాడు. నన్ను ఎన్ని గంటలకు రమ్మంటారు అంటూ. నేను 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను అంటూ సెల్ ఆఫ్ చేసి శ్యామల నెంబర్ నొక్కాడు అమర్. చెప్పండి బావగారు అంది శ్యామల అతడి కంఠం వింటూనే. విశ్వనాథం ఇవాళ వస్తాడట, ఎన్నింటికి రమ్మందాం అడిగాడు. 11ంటికి మీ ఇద్దరు మా ఇంటికి రండి, సూర్యం ఇక్కడే ఉన్నాడు, రేపు అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడొచ్చాడు బెంగళూరు నుంచి? నిన్న తెల్లవారుజామున. సరే అయితే నేనే కాదు విశ్వనాథాన్ని కూడా లంచ్ కొండమని చెప్తాను అన్నాడు. వెల్కమ్. అదే సమాచారాన్ని విశ్వనాథానికి చెప్పి తర్వాత గంటకు దిల్సుఖ్ నగర్ నుంచి బయలుదేరాడు అమరేంద్ర మేనమామ ఇంటికి. 11 గంటలకు అమరేంద్ర విశ్వనాథం వచ్చేటప్పటికి కాళిదాస్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. సూర్యం అప్పుడే తల్లిని తీసుకుని బయటికి వెళ్లేందుకు హాల్లోకి వచ్చాడు. ఇద్దరూ అమరేంద్రను చూస్తూనే ఆగారు. బాగున్నావా నాయనా? మా అమ్మాయి చేత మీ గుమ్మం దగ్గర బియ్యపు గిన్నెను ఎప్పుడు తానేస్తావు అంది నవ్వుతూ. ఓ బస్తా బియ్యం కొని ఇంట్లో పడేస్తాను, నా జోలికి రాకుండా రోజు కాసును పోసుకుని తన్నుతూ కూర్చోమనండి నవ్వుతూ అన్నాడు. పద చాలా గొప్ప జోక్ వేశావు గాని అంటూ బయటకు వచ్చింది శ్యామల. వర్ధనమ్మ ముసిముసి నవ్వులతో బయటకు నడిచింది. సూర్యం కూడా డెట్రాయిటే వెళ్తూ ఉండటంతో తన మిత్రుడు భరద్వాజ సంగతి చెప్పాడు అమరేంద్ర. ఇవాళే అతడితో మాట్లాడతాను, నిన్ను రిసీవ్ చేసుకుంటాడు వచ్చి, నీకే ఇబ్బంది ఉండదు ఆ కొత్త ప్రదేశంలో అన్నాడు. వాళ్ళది గుంటూరు దగ్గర చిన్న పల్లెటూరు. కాళిదాసు వాళ్ళ స్వగ్రామమే, ఆయనకు దూరపు బంధువు కూడా. భర్త చిన్నప్పుడే పోవటంతో కష్టాల్లో పడింది ఆ కుటుంబం. ఎవరో బంధువర్గంలోని వారే ఆమె సంగతి సూచించడంతో కాళిదాసు గృహంలోకి వంట మనిషిగా వచ్చేసింది చిన్నపిల్లవాడిని తీసుకుని. తర్వాత ఇంట్లో మనిషి అయ్యింది. సూర్యాన్ని కాళిదాసే చదివించాడు. పిల్లవాడు తెలివిగలవాడవటంతో త్వరగా పైకొచ్చాడు. ఎంసెట్ పాస్ అవగానే డబ్బు విషయం కూడా చూడకుండా కాలేజీలో చేర్పించటం, అతడు పాస్ అవ్వటం, తర్వాత బెంగళూరులో ఒక కంప్యూటర్ కంపెనీలో జాబ్ రావటం జరిగిపోయాయి. అతడు ఉద్యోగంలో చేరి ఇల్లు తీసుకున్న తర్వాత తల్లిని తీసుకువెళ్ళాడు. ఆమె ఆ ఇంట్లో నుంచి వెళ్ళటం ఎవరికీ ఇష్టం లేకపోయినా కొడుకు దగ్గరికి వెళ్ళటాన్ని ఎవరూ కాదనలేకపోయారు. సూర్యం పనిచేస్తున్న కంపెనీ వాళ్లే అతన్ని బిజినెస్ పని మీద అమెరికాకు 3 నెలలు పంపుతున్నారు. బెంగళూరులో ఆమెను ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక ఇక్కడ వదిలి వెళ్ళటానికి తీసుకొచ్చాడు అతను. కాఫీలు తాగుతూ హాల్లో కూర్చున్నారు అందరూ. మీరు పాస్ చేయించి తెచ్చిన రిజల్యూషన్ మామయ్యకి ఇవ్వండి అన్నాడు అమరేంద్ర విశ్వనాథంతో. అతడు బ్రీఫ్ కేస్ తెరిచి ఓ కవర్ తీసిచ్చాడు. అది తీసి చూసి మామయ్యకి ఇచ్చాడు అమరేంద్ర. ఇవాళ మన లాయర్కి ఇచ్చి మిగతా కార్యక్రమాన్ని చూడమనండి మామయ్య అన్నాడు. కాళిదాసు దాన్ని శ్యామలకిచ్చాడు. ఆమె దాన్ని విసురుగా టీపై మీద పడేసింది. దాని విలువ ఇప్పుడు నీకు తెలీదు అన్నాడు అమరేంద్ర శ్యామలతో. అతడి మాటలు వినిపించుకున్నట్లుగానే కన్ఫర్మేషన్ లెటర్స్ ఎన్నొచ్చాయి పార్టీస్ నుంచి అడిగింది విశ్వనాథాన్ని శ్యామల. ఇంకా ఎవరి దగ్గర నుంచి రాలేదండి. అసలు మీరు రాశారా? ఎప్పుడు రాశారు అడిగింది. మీరు చెప్పిన మరునాడేనండి. మన అడ్రస్ రాసిన స్టాంపులు అంటించిన కవర్లు దానికి జత చేశారా? అతడు నసుగుతున్నట్లుగా లేదు అన్నాడు. ఎందుకని? విశ్వనాథానికి ఆమె కంఠంలోని తీవ్రత చూస్తూ ఉంటే చెమటలు పడుతున్నాయి. రఘువర్మ గారు ఆగిపోయాడు. వద్దన్నారా? వద్దనలేదు, కానీ డబ్బు దండ కదా అన్నారు. కనీసం మనం పంపిన వాడికైనా స్టాంపులు అంటించారా, లేక డబ్బులు దండగానే అలాగే పోస్ట్ చేశారా? నవ్వుతూ అంది. ఆమె ప్రశ్న అతన్ని ఎగతాళి చేస్తున్నట్టుగా ఉండటంతో ముఖం చిన్నబుచ్చుకొని కూర్చుండిపోయాడు విశ్వనాథం. ఆల్ రైట్, మీరు సెల్ఫ్ అడ్రస్డ్ స్టాంపు కవర్ పెట్టలేదు, సరే సర్టిఫికెట్ ఆఫ్ పోస్టింగ్ అయినా తీసుకున్నారా? లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు. మన కంపెనీకి అకౌంటెంట్ ఎవరు? శ్రీరామ్ అని ఉన్నాడు. ఏం చదివాడు? బీకామ్ పాస్ అయ్యాడు,
కాస్టింగ్ చేస్తున్నాడు. రఘువర్మ గారి బంధువా? తెలీదు అన్నాడు నీరసంగా. శ్యామల కంఠం హెచ్చించింది. మీరు రఘువర్మ గారికి బంధువులు. అటువంటప్పుడు శ్రీరామ్ రఘువర్మ గారికి బంధువు అవునో కాదో మీకు తెలియదా? రెండో విషయం, కంపెనీ అకౌంట్స్ గురించి రోజు చూసేది అకౌంటెంటా మీరా? అకౌంటెంటే. మరి మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అతన్నే క్యాష్ బుక్ తీసుకొని రమ్మనండి. 6 నెలలకు మించి మనకు డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు తెమ్మనండి. ఆ పైన గత 5 ఏళ్లలో సంవత్సరానికి ₹1,00,000 పైగా ఏ పార్టీ దగ్గర నుంచైనా ఏ మెటీరియల్ కొన్నా వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు కావాలి. ఇవి ప్రస్తుతానికి. తర్వాత మిగతా వాళ్ళ సంగతి చూద్దాం. ఇక మీరు తీసుకొచ్చిన కాగితాలన్నీ నాకు ఇవ్వండి, రాత్రికి చూస్తాను. భోజనం చేద్దాం పదండి, 1 గంట అవుతోంది అంది లేస్తూ. మొహం పక్కకు తిప్పాడు. భోజనం చేసి వచ్చాను అని అమరేంద్రతో చెప్పడానికి విశ్వనాథం. అమరేంద్ర అక్కడ లేడు, అటు కాళిదాసు లేడు. అరగంట క్రితమే మేనమామ సౌజ్ఞతో ఇద్దరూ బయటికి వెళ్లారనే విషయం, ఆమె నుండి బాణాల్లా దూసుకొస్తున్న ప్రశ్నలను ఎదుర్కోవటంలో తనములకలై ఉన్న అతనికి తెలియనే తెలియదంటే అతడు ఎంతగా కలవరపడుతున్నాడో ఆమె ధాటికి అర్థమవుతున్నది. భోజనం చేస్తూ ఉండగా శ్యామలంది, నాకిష్టం లేకపోయినా మా బావ ఫ్యాక్టరీ అజమాయిషి నాకు అప్పగించాడు అంది చాలా సౌమ్యంగా. అంతకుముందు మా మావయ్య కూర్చునే గదిలో ఇప్పుడు ఎవరు కూర్చుంటున్నారో తెలియదు. ఈ గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ అవ్వగానే ఆ గదిని నేను ఉపయోగించుకుంటానని రఘువర్మ గారికి చెప్పండి అంది. తర్వాత అరగంటకు అతడు వెళ్ళిపోయిన తర్వాత, నష్టాలు వస్తున్నాయట, నష్టాలు. అదే నిజమైతే రఘువర్మ ఆస్తి రోజు రోజుకి కుప్పలు కుప్పలుగా ఎలా పెరుగుతున్నదట. వాడు ఎలా గిలగల కొట్టుకు చస్తాడో చూడు నా చేతిలో అంది అమరేంద్రతో. అతడు నవ్వుతూ కారెక్కబోతూ ఉండగా, అవును, ఇందాకటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఎవరినైనా అమ్మాయిని వెంటేసుకుని దిల్షుక్ నగర్లో రోడ్ల వెంట తిరుగుతున్నావేమిటి? నాకు సమాచారం అందిందిలే అంది కళ్ళు చికిలించి ఎగతాళిగా చూస్తూ. ఆమె మాటలకు అమరేంద్ర ముఖం తెల్లగా పాలిపోయింది. పెదవులు భయంతో వణకసాగాయి. ఎవరన్నారు? చాలా లోగొంతుకుతో అన్నాడు. నీరు గారిపోతున్న అతడి ముఖాన్ని చూస్తూనే అతడికి మరింత దగ్గరగా వచ్చి, సరేలే, కాబోయే పెళ్ళం నోట్లో వేలు పెట్టినా కొరకటానికి వెధవ MBA పరీక్షలు అడ్డొస్తున్నాయి అనేవాడివి. ఎవరో అమ్మాయిని వెంటేసుకుని తిరుగుతున్నావు అంటే నమ్మేటందుకు నేను చెవిలో పూలు పెట్టుకోలేదు కానీ పునర్దర్శనం ఎప్పుడు సారు అంది నవ్వుతూ. ఇంతకీ ఎవరు ఆ మాట అంది అన్నాడు పళ్ళ బిగున. ఓ త్రాష్టుడులే, నీ బొందలే, ఎవరిని చూసి ఎవరనుకున్నావు అని నేను ఫోన్ పెట్టేశాను అంటూ కిలకిలా నవ్వి కారు డోరు తెరుస్తూ, ఎక్కు ఎక్కు, మళ్ళీ ఆ పరీక్షలో ఓ మార్కు తగ్గినా ఇదిగో నీతో కబుర్లతోటే నా చదువంతా నాశనమైందని నన్ను తిట్టిపోస్తావు జీవితాంతం అంది. మారుతి కారుకు స్టార్టింగ్ ప్రాబ్లం వస్తూ ఉండటంతో సర్వీసింగ్ చేసి చాలా రోజులైందని దగ్గరుండి పూర్తిగా చెకప్ చేయించి తీసుకురమ్మని డ్రైవర్కి చెప్పాడు. డీజిల్ అంబాసిడర్లో వచ్చాడు. శ్యామల మాటలతో అతని మనసంతా గందరగోళమైంది. తనను దిల్షుక్ నగర్లో ఎవరు చూసుంటారు? తనను చూసిన వాళ్ళు శ్యామలకు ఫోన్లో చెప్పారు అంటే వాళ్ళు తనకు శ్యామలకు బాగా పరిచయమైన వాళ్ళే అయి ఉండాలి. దుర్గను తను తీసుకొచ్చిన మొదటి రోజే ఇలా అవ్వటం అతన్ని బాగా కలవరపెట్టింది. 3 నెలలు రహస్య జీవితం గడపాలనుకున్న అతడికి గొడ్డలు పెట్టేది. అంతా అయోమయంగా ఉంది. ముందు ముందు తను ఇంకెన్ని అవాంతరాలు ఎదుర్కోవాలో. ముందు తను ఈ ఆపద నుండి గట్టెక్కితేనే కానీ శ్యామలతో తన వివాహం అయ్యే ప్రసక్తి రాదు. అంతలోగా తన రహస్యం బట్టబయలైతే ఆమెకు మనస్తాపం కలగటం తను భరించలేని విషయం. శరీరాన్ని భయం ఊపిరి సలుపుకొనియటం లేదు. అతన్ని నీరసం ఆవరిస్తోంది. నిరుత్సాహంగా ఉంది. యాంత్రికంగా తను ఎప్పుడు పెట్రోల్ పోయించుకునే బంకులోకి తిప్పాడు అంబాసిడర్ని అమరేంద్ర. పంపు దగ్గర కారు ఆపాడు. కుర్రాడు వచ్చి తాళం తీసుకున్నాడు. 10 లీటర్స్ అంటూ పర్సులో నుంచి ₹500 నోటు తీసిచ్చాడు కుర్రవాడికి. తర్వాత 5 నిమిషాల్లోనే ఆ కుర్రాడు ట్యాంకు తాళం చెవిని తెచ్చిచ్చాడు మిగతా డబ్బుతో కలిపి. కారు ముందుకు వచ్చి మలుపు తిరిగి పంజగుట్ట చౌరస్తా సమీపిస్తూ ఉండగా సిగ్నల్ దగ్గర ఎర్రదీపం వెలగటంతో కారుకు బ్రేక్ వేసి ఇంజన్ ఆఫ్ చేశాడు. శ్యామల తనకు తెలిసిన విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే పెద్ద రభస అయి ఉండేది. ఎంతగా ఆలోచించినా శ్యామల అన్నట్లుగా ఆ త్రాష్టుడెవరో ఊహకు అందటమే లేదు. ఒక్కసారిగా హారన్ మోతలు వినపట్టంతో ఉలిక్కిపడి ముందుకు చూస్తే వెలుగుతున్న ఆకుపచ్చ దీపం కనపడింది. చిరాగ్గా చూస్తూ కారు స్టార్ట్ చేసేందుకు ఇగ్నిషన్ కీ తిప్పాడు. గుర్రుమంటూ శబ్దం వచ్చింది కానీ ఇంజన్ స్టార్ట్ కాలేదు. వెనక హారన్ల మోత అధికమైంది. కొంతమంది అమరేంద్ర ఒక నిరసనగా చూస్తూ పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. అమరేంద్ర అసహనంగానే ఇగ్నిషన్ కీని అటు ఇటు తిప్పుతున్నాడు. ఇంజన్ గురగురం అంటున్నదే కానీ స్టార్ట్ అవటం లేదు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ విజిల్ వేసుకుంటూ వచ్చాడు. పోనీయండి, ట్రాఫిక్ ఆగిపోయింది అన్నాడు. అమరేంద్రకు తల కొట్టేసినట్లయింది. అతడి చేత చీదరింపుగా ఆ మాట అనిపించుకోవటం, వెనకాల కార్ల మోత అతన్ని మరింత కంగారు పెడుతున్నాయి. ఏ క్షణానైనా మళ్ళీ ఎర్రదీపం వెలగొచ్చు. కసిగా ఇగ్నిషన్ కీని చకచకా తిప్పాడు. కారు స్టార్ట్ కాకపోగా బాయినెట్ నుంచి పొగలు రావటం మొదలుపెట్టాయి. తలుపు తీసుకుని బయటికి దూకాడు మెరుపు వేగంతో. మరు క్షణంలోనే అంబాసిడర్ని మంటలు పూర్తిగా చుట్టేశాయి. జనం నలువైపులా పరిగెడుతున్నారు, ఎక్కడ కారు పేలిపోతుందో అన్నట్లుగా. స్కూటర్లు, కార్లు దూరంగా వెళ్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో జనం బయటికి దూకేస్తున్నారు. ఎవరో పరిగెత్తుకు వెళ్ళి పక్కనున్న పెట్రోల్ బంకులో నుంచి ఇసుక బకెట్లు తెచ్చి ఇంజిన్ మీద కుమ్మరిస్తున్నారు మంటలారిపోయేలా. మరోవైపు నుంచి కారు మీద నీళ్లు పోస్తున్నారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. కాలిపోతున్న కారును దూరంగా నిలబడిన అమరేంద్ర వణికిపోతూ చూస్తున్నాడు. అతడి శరీరం అప్పుడే స్నానం చేసినట్లుగా చెమటతో తడిసిపోతోంది. తన చుట్టూ చేరి ప్రశ్నలను తోటాల్లా వదులుతున్న జనం వంక గుడ్లు అప్పగించి చూస్తున్నాడే కానీ నోరు పెగలటం లేదు. పూర్తిగా కాలిపోయి మిగిలిన నల్లటి ఫ్రేమును జనం విచిత్రంగా చూస్తున్నారు. తర్వాత 5 నిమిషాలకే ఆ రోడ్డు మీద కార్లు దాన్ని దాటుకుంటూ అటు ఇటు పరుగులు తీయసాగాయి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వచ్చాడు అమరేంద్ర దగ్గరకు. ఏమైంది, వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటూ. బొమ్మలా నిలబడి ఉన్న అమరేంద్రను చూస్తూ, స్టేషన్లో కూర్చుందరు కానీ పదండి అన్నాడు సానుభూతితో. అతడి వెనకనే అమరేంద్ర నడుస్తూ, ప్లీజ్ 1 మినిట్, నాకు సాయం చేయగలరా అన్నాడు. మీ బండి మీద నేను పెట్రోల్ పోయించుకున్న బంకు దగ్గరికి ఇద్దరం వెళ్దాం. విచిత్రంగా అతడి వంక చూశాడు ఇన్స్పెక్టర్. మీ అనుమానం ఏమిటి? నాది డీజిల్ కారు, పెట్రోల్ పోసాడేమోనని అనుమానం. కళ్ళు పెద్దవి చేసుకొని చూశాడు అమరేంద్ర వంక ఇన్స్పెక్టర్. వెంటనే అతన్ని తన బండి మీద ఎక్కించుకుని అతడు చెప్పిన పెట్రోల్ బంకు దగ్గరకు తీసుకువెళ్ళాడు 2 నిమిషాల్లోనే. అక్కడ పెట్రోల్ పోస్తున్న కుర్రాడు అమరేంద్రను చూస్తూనే నమస్కారం పెట్టి, ఏంటి సార్ ఇవాళ కారు తీసుకురాలేదు అన్నాడు. ఇప్పుడే పోయించుకు వెళ్ళా కదా డీజిల్ అన్నాడు. ఆ ఆవరణలో 5-6 పంపులున్నాయి. తను కారును ఎక్కడ ఆపాడా అన్నట్టుగా ఆలోచిస్తూ ముందుగా వెళ్ళి కుడివైపుగా ఉన్న పంపు దగ్గర ఆగాడు. ఇక్కడ కుర్రాడేడి అడిగాడు తనకు రెగ్యులర్గా ఆయిల్ పోసే కుర్రవాడిని. ఇన్స్పెక్టర్ అమరేంద్రలను చూస్తూనే బంకు ఓనర్ బయటకు వచ్చాడు క్యాబిన్లో నుంచి. ఏమైంది సార్ అంటూ. ఈ పంపు దగ్గర కుర్రాడు నా డీజిల్ కారులో పెట్రోల్ పోసినట్లున్నాడు అన్నాడు విసురుగా అమరేంద్ర. ఏడ్రా వాడు? పెట్రోల్ బంకు యజమాని కంఠం హెచ్చించాడు. 2 రోజుల క్రితమే చేరాడు సార్, నాకు చాలా అనుభవం ఉన్నదంటే చేర్చుకున్నాను. క్షణంలోనే అమరేంద్రకు అర్థమైపోయింది. ముఖం తెల్లగా పాలిపోగా ఇన్స్పెక్టర్ వంకే చూస్తూ ఉండిపోయాడు. తర్వాత అరగంట దాటినా ఆ కుర్రవాడి జాడ అక్కడెవరికీ దొరకలేదు. తెనాలి రామశాస్త్రి వస్తున్నాడు, నువ్వు వెంటనే రాగలవా అడిగాడు రామనాథం అమరేంద్రను ఉదయం 8 గంటలప్పుడు. 9 పనులు పూర్తి చేసుకుని బయలుదేరాడు దిల్సుఖ్ నగర్ నుంచి. నిన్న మధ్యాహ్నం జరిగిన ఆ భయంకర సంఘటన అతడిని బాగా కృంగదీసింది. మృత్యువు తన పొడుగాటి చేతులను చాచి ఎంత తప్పించుకుందామన్నా వీలు లేకుండా తన మెడకు పాసాన్ని బిగుస్తున్నట్టే ఉంది. కళ్ల ముందర నల్లటి చీకటి. ఇన్స్పెక్టర్ తన భయాన్ని కంగారును చూస్తూ అనునయంగా మాట్లాడాడు. మీకెవరి మీద నేను అనుమానంగా ఉందా అడిగాడు. నాకు శత్రువులు ఎవరూ లేరు, కానీ నన్నెవరో రహస్యంగా వెంటాడుతున్నారనేది నిజం. ఎందుకు అనుకుంటున్నారు అలా అని? ఇలాంటి సంఘటనల వలన అంటూ పేలవంగా నవ్వి, నాకే అర్థం కావటం లేదు, నేను ఇప్పుడేం మాట్లాడే స్థితిలో కూడా లేను, వస్తాను అంటూ లేచాడతను. బంకులో కుర్రాడు పారిపోయాడనేది రూఢి అవటంతో ఇన్స్పెక్టర్ కేసు రాసి ఆరా తీస్తానన్నాడు. ఆ పైన తగలబడిపోయిన కారు మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి వీలుగా తనకు అంతగా ఇష్టం లేకపోయినా కేసు రిజిస్టర్ చేశాడు. వెంటనే ఆటో తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. దాని గురించి ఎవరికీ చెప్పలేదు. డ్రైవర్ని పిలిచి అడిగాడు, మారుతి కారు ఎందుకు ట్రబుల్ ఇచ్చింది అంటూ. పెట్రోల్ ట్యాంకులో ఎవరో షుగర్ పోశారు, పూర్తిగా జామ్ అయ్యి ఆయిల్ అందటం లేదు ఇంజన్కు చెప్పాడు డ్రైవర్. అమరేంద్ర ముఖం కలవరపాటుతో నల్లబడిపోయింది. అతడికి ఆందోళనతో కూడిన తన మొహం చూపటం ఇష్టం లేనట్టుగా వెనక్కు తిరిగాడు. అంబాసిడర్ ఏమైంది సార్, వాకిట్లో లేదు, ఎవరో తగలబెట్టేశారు అని ఒడివడిగా తన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఎంత నిగ్రహించుకుందామన్నా భోరును ఏడుపు వచ్చేస్తోంది. తను మృత్యువు నుండి తప్పించుకోలేడు. తర్వాత గంటకు భరించలేని ఆందోళనతో వాచ్మెన్ను పైకి పిలిచి కాగితం మీద నిద్రమాత్రల పేరు రాసి తీసుకురమ్మని పంపాడు. అవి వేసుకుంటేనే కానీ కలవరపాటుతో మొక్కలవుతున్న తలకు విశ్రాంతి లభించదు.
మాత్రలు రాగానే వంట మనిషిని పిలిచి కాఫీ తెప్పించుకున్నాడు. ఏం బాబు 2 రోజులు బట్టి రాత్రులు ఇంటికే రావటం లేదు? వంట ఆమె అడిగింది. మా స్నేహితుడి ఇంట్లో చదువుకుంటున్నాను. 3 నెలల్లో పరీక్షలు. బహుశా చాలా వరకు రాత్రులు అక్కడే ఉంటాను. అప్పుడప్పుడు వస్తుంటానులేండి, కంగారు పడద్దు. వాచ్మెన్ ఉన్నాడు. డ్రైవర్ని కూడా రాత్రులు ఇక్కడే ఉండమంటాను. అతనికి 2 పూటలా మన ఇంట్లోనే భోజనం పెట్టండి అన్నాడు. తను 3 నెలల తర్వాత బ్రతికుంటే ఈ ఇంట్లోకి శ్యామల ప్రవేశిస్తుంది. దీన్ని స్వర్గం చేస్తుంది. లేదా లేదా ఏమవుతుంది? అది తనకు అర్థం కాని ప్రశ్న. 10కి ఇంకా పావు గంట ఉన్నదనగా రామనాథం ఇంటి ముందు ఆగింది కారు. దిగి లోపలికి వెళ్ళేటప్పటికి వరండాలో రామనాథం పక్కగా కూర్చున్న మరొక ముసలాయన్ని చూశాడు. ఆయనే తెనాలి రామశాస్త్రి అయి ఉంటాడనుకుంటూ ఇద్దరికీ నమస్కారం చేశాడు. నేను చెప్పాను కదా రామశాస్త్రి, అవసరం లేకపోయినా మా అమరేంద్ర రాళ్లకు పూజలకు డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టేస్తున్నాడు. అదే నాకు బాధగా ఉంది అన్నాడు రామనాథం. అమరేంద్ర చిన్నగా, దైవానుగ్రహమే కాదు, మీలాంటి పెద్దల ఆశీర్వచనం కూడా నాకు చాలా అవసరం. మీరు నేను అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నానని అనొద్దు. ఇవన్నీ చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. మీరు మనస్ఫూర్తిగా వాటిని నిర్వర్తించండి అన్నాడు. ఆ మాటల్లో ఇంకెప్పుడు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు అనే సందేశం కూడా ఉంది. ఆయన అర్థం చేసుకుంటున్నట్టుగా నవ్వి, మా ఆశీర్వచనం నీకు ఎప్పుడు ఉంటుంది, బెంగ పెట్టుకోబోకు. నీకు సంపూర్ణ ఆయుష్ లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు కోరినట్లుగా ఏం చేయమన్నా చేస్తాను అన్నాడు దృఢంగా. అమరేంద్ర పేలవంగా చూశాడు. రామశాస్త్రి గారు, మృత్యుంజయ హోమం అమరేంద్ర పేరున మా గృహంలోనే జరగాలి. మృత్యుంజయ జపం 1,00,000 సార్లు జరిగే ఏర్పాట్లు చేయాలి. డబ్బు కోసం వెనకడొద్దు. నిష్ఠగా చేసే చదువుకున్న వాళ్ళని తీసుకురా చెప్పాడు రామనాథం. అలాగే, దాన్ని వారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర రోజున చేయటం ఉత్తమం అంటూనే విక్రమనామ సంవత్సర పంచాంగాన్ని తీశాడు రామనాథం. రామశాస్త్రి కూడా ఆయన సంచిలో నుంచి పంచాంగం బయటికి తీశాడు. శుక్లపక్షమా కృష్ణపక్షమా అడిగాడు. శుక్లపక్షమే అంటూ పేజీలు తిప్పుతూ, నవంబర్ 7వ తారీఖు నాడు వస్తుంది. ఏకాదశి మంగళవారం. ఆ రోజు జరిపిద్దాం అన్నాడు. వర్జం ఉదయం 8:30 నుండి 10-19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3-4:30 మధ్య. యమగండ కాలం కూడా వర్జంలోనే వెళ్ళిపోయింది శాస్త్రి. ఉదయం 7 గంటలకల్లా కార్యక్రమం మొదలయ్యేలా చూడు అన్నాడు. తప్పకుండా. ఎంతమందిని పిలుస్తావు జపానికి? 1,00,000 చేయించాలని చెప్పాను కదా. 10 మందిని పెడదాము, తలా 10,000 చేస్తారు అన్నాడు తెనాలి శాస్త్రి. మనకు లెక్క చెప్పేవాళ్ళు కాదు, నమ్మకంగా చేయగలిగిన వాళ్ళని తీసుకురావాలి. ఎంత మాట! మీరు ఇన్నిసార్లు చెప్పాలా నాకు? నువ్వు సోమవారం సాయంత్రం ఇక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకో, కావలసినవి తెచ్చుకో. ఎక్కడా లోపం జరగకూడదు. అవి లేవు ఇవి లేవు అంటూ సరిపుచ్చుకునే ప్రసక్తే రాకూడదు చెప్పాడు రామనాథం. నా కారు పంపమంటారా? అమరేంద్ర అడిగాడు. ఎందుకయ్యా, ఆటోలో తెస్తాళ్లే అంటూనే రామశాస్త్రి వైపు తిరిగి, ముందు విఘ్నేశ్వర పూజ జరగాలి. తర్వాత నవగ్రహ పూజ, హోమం చేస్తూ నవగ్రహాలను ఆహ్వానించి పంచామృతాలలో అభిషేకం చేస్తూ శాంతిపరచాలి. ఆవు పాలు సంపాదించగలవా, లేకపోతే నన్ను ఏర్పాటు చేయమంటావా అన్నాడు రామనాథం. ఎందుకండి, మా ఇంట్లోనే 2 ఆవులు ఉన్నాయి కదా. ఇంకేం శ్రేష్టం. తర్వాత మృత్యుంజయ జపం. జపం అంటే? అమరేంద్ర ఉత్సుకతతో అడిగాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్ అనే మంత్రాన్ని 1,00,000 సార్లు నిష్ఠతో మనస్సు పెట్టి ఉచ్చరించాలి. అది ఒకళ్లకు సాధ్యం కాదు కాబట్టి 10 మంది చేత చేయిద్దామనుకుంటున్నారాయన. తలా 10,000. అందులో దోషమేమీ లేదు, సంప్రదాయమే చెప్పాడాయన. సెల్ ఫోన్ మోగటంతో తన గుండెల మీద ఉన్న దుర్గ తలను పక్కకు జరిపి టీపై మీద ఉన్న సెల్లును తీసుకొని ఆన్ చేశాడు అమరేంద్ర. ఎస్ అమరేంద్ర. అదృష్టం అంటే నీదేరా భాయ్, ముహూర్తాలన్నీ ఫటాఫటా మొక్కలైపోతున్నాయి అని వినిపించింది. ఎవరు కావాలి విసురుగా అడుగుతూ తలెత్తి గడియారం వంక చూస్తూనే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. 12 గంటలు. చిత్రగుప్తుడి ఉద్యోగానికి మంగళం పాడేయాల్సిందేరా, ఇక లాభం లేదు. నా పరువు తీస్తున్నాడు. ఈసారి నా దెబ్బ నుంచి తప్పించుకోలేనంత పకడ్బందీగా ప్లాన్ తయారు చేస్తున్నాను. నీ రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండు. బాయ్ యూ అని అమరేంద్ర అరిచేలోగానే సెల్ కట్ అయింది. కానీ అప్పటికే దుర్గ లేచి భయంతో బిగుసుకుపోయి అతన్నే చూస్తూ కూర్చుని ఉంది. తన తలని ఆమె ఎదకేసి ఒత్తుతూ భూరుమన్నాడు.
నేను బ్రతకను దుర్గా, నేను ఎక్కువ రోజులు బ్రతకను, నేను చచ్చిపోతాను, నన్నెవరో చంపైపోతున్నారు, ప్రతి క్షణం నా మీద వల విసురుతూ నా ప్రాణాలను హరించాలని చూస్తున్నారు అంటూ ఆమెను చుట్టేసుకున్నాడు. ఇవాళ గురువారం, నేనెక్కడున్నా సాయిబాబా గుడికి వెళ్ళి రావటం నా అలవాటు అంది దుర్గా. అమరేంద్ర లేచేటప్పటికే తల నిండా స్నానం చేసి తడి తలకు పల్చని తువ్వాలు చుట్టుకుంది. కళ్ళు తెరిచిన అమరేంద్ర ఆమెను తన్మయంగా చూస్తూ 2 చేతులు చాచాడు, దగ్గరకు రా అన్నట్లు. ఇప్పుడే స్నానం చేశాను, గుళ్ళోకి వెళ్ళొచ్చిన తర్వాత ఏదైనా అంది మొహం పక్కకు తిప్పుకొని నవ్వుకుంటూ. ఓ పని చేయకూడదు, మీరు లేచి స్నానం చేస్తే ఇద్దరం కలిసి వెళ్ళొద్దాం అంది. ఇష్టదైవాన్ని మన గుండెల్లో ప్రతిష్ఠించుకుని ప్రార్థిస్తే చాలు, గుళ్ళోకే వెళ్ళాలా అన్నాడు. అంటే నన్ను వెళ్ళొద్దనా? కాస్త కినుక వహించినట్లుగా ఉంది ఆ కంఠం. నా ఉద్దేశం అది కాదు, దేవుణ్ణి ప్రార్థించడానికి మరొక మార్గం కూడా చెప్పాను. వెల్కమ్, నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిరా, నేను ఇంకాసేపు పడుకుంటాను అంటూ నేను దుప్పటి బిగించాడు. దుర్గ కదలకుండా కాసేపు అక్కడే నుంచుంది. కోపమా? భయంగా అడిగింది. అతడు దుప్పటి తీయకుండానే, కోపం దేనికి? దేవుడు నిన్ను దీవిస్తే నన్ను దీవించినట్టు కాదా అన్నాడు. ఈ మనిషిని అర్థం చేసుకోవటం చాలా కష్టం అన్నట్లుగా దుర్గ ఓ నిట్టూర్పు విడిచి ఆ గదిలో నుంచి వచ్చేసింది. గుళ్ళోకి వెళ్ళొచ్చిన దుర్గ ఒకసారి బెడ్రూమ్లోకి తొంగి చూసింది. ఇంకా అమరేంద్ర నిద్ర లేవలేదు మంచం మీద నుంచి. స్టూల్ వేసుకుని గోడకున్న జలపాతం పోస్టర్ చుట్టూ అంటించి ఉన్న స్టిక్కర్స్ను తీసి ఆ కాగితాన్ని చుట్టి అలమరలో కిందగా పడేసింది. ఆమెకు చాలా బాధగా ఉంది. ఎంతో బాగున్నదని కొనుక్కున్న ఆ దృశ్యాన్ని ఆనందంగా చూసుకునే యోగ్యత కూడా లేదన్నమాట తనకు. అమరేంద్ర ప్రవర్తనే అర్థం కావటం లేదు. ఎందుకో భయపడుతున్నాడు. నిన్న రాత్రి గోడకున్న ఆ పోస్టర్ను చింపేసేయి అంటూ అరుస్తున్నట్లుగా అన్నాడు. అలా ఎందుకన్నాడో అర్థం కాక కలవరపాటుకు గురైంది తాను. ఉన్నట్లుండి అతను ఎందుకు అలా మారిపోతున్నాడో అర్థం కావటం లేదు. అమరేంద్రకు గణపతి ఫోన్ చేశాడు. హలో గురు, నేను గణపతిని అన్నాడు హుషారుగా. చెప్పరా, నీకు ఇప్పటికి టైం దొరికిందా ఫోన్ చేయటానికి? కంగ్రాచులేషన్స్ చెప్పు గురు ముందు. ఏం ఘనకార్యం చేశావు? నేను రామా నిన్న సాయంత్రం ట్యాంక్ బండి మీదకు వెళ్ళాం చెప్పాడు సంతోషంగా. అదేమన్నా గొప్ప కాదా మరి? స్వామీజీ మహత్యం అని తెలియటంలా అన్నాడు గణపతి. స్వామీజీ అనే మాట వినగానే లేచి కూర్చున్నాడు అమరేంద్ర భయంగా. అవును గురు, ఆయన మాటల్లో శక్తి ఉన్న మాట నిజం. ఉపవాసం మొదలుపెట్టగానే రమతో గుడికి వెళ్ళటం, మాట కలవటం, ఇప్పుడేమో ఏకంగా ట్యాంకు బండి మీదే ఓ గంట కబుర్లు చెప్పుకోవటం. ఇంకో రహస్యం కూడా చెప్పనా? తుఫాను మైల్లా వెళ్ళిపోతున్నాయి అతడి మాటలు. చెప్పు నీరసంగా అన్నాడు అమరేంద్ర. రేపు రాత్రికి మేమిద్దరం మొదటాడు సినిమాకి వెళ్తున్నాం. నాకు అసలు సినిమాలంటేనే ఇష్టం లేదని నీకు తెలుసుగా. నువ్వే కావాలి సినిమాకి వెళ్దామా అంది రమ. నాకు హుషారు వచ్చేసింది. చెల్ మోహన్ రమ అంటూ ఎగిరి గంతేశాను. ఎల్లుండి పొద్దున ఆ విషయాలన్నీ ఫోన్ చేసి చెప్తాను. నీకు థ్యాంక్స్, భరద్వాజకు థ్యాంక్స్, ఆ పైన అందరికీ మించి రామ్ చరణ్ స్వామీజీకి థ్యాంక్స్. గణపతి ఆనందం మాటల్లో కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకని దిల్సుఖ్ నగర్ రావటం లేదు. నువ్వే ఓసారి మా ఇంటికి రాకూడదు? 4 రోజులు కాలా మనం కలిసి అన్నాడు గణపతి. అలాగే కలుద్దాం, ఎప్పుడో ఎక్కడో నేను చెప్తాను. ఫోన్ పెట్టేసి శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయాడు అమరేంద్ర. స్వామీజీ చుట్టూ కొండల నడుమ జుట్టు విరబోసుకొని దెయ్యాల్లా ఊగుతున్న పెద్ద చెట్లు, రాక్షస చేతుల్లా కొమ్మలు బారచాపి సర్వస్వాన్ని తన కడుపులోకి లాక్కోవటానికి ప్రయత్నిస్తున్న మర్రి చెట్టు, దాని కింద పాత ధోతిలో ఎముకలు వెళ్ళుకొచ్చినట్లున్న స్వామీజీ. ఒకసారి తల విదిల్చి మీద ఉన్న దుప్పటిని పక్కకు నెట్టేసి లేచి ముందు గదిలోకి వచ్చాడు అమరేంద్ర. దుర్గ గుడి నుండి వచ్చిందో లేదో చూద్దామన్నట్లుగా. ఆ గదిలో కాలు పెడుతూ ఉండగానే ఎదురుగా బోసిగా ఉన్న గోడ కనపడి ఉలిక్కి పడ్డాడు. అంతకుమించి దాని ఎదురుగా అటే చూస్తూ కూర్చుని ఉన్న దుర్గ కనపడింది. జలపాతం పోస్టర్ను తీసేసిందన్నమాట. ఆమె మీద జాలితో అతని గుండె నిండిపోయింది. గుడికి వెళ్ళలేదా? చిన్నగా అడిగింది. అతడి మాటలకు ఉలిక్కి పడుతున్నట్లుగా తాలెత్తింది దుర్గ. లేచారా అంది. అతడు పేలవంగా నవ్వాడు. సారీ, నిన్ను బాధ పెడుతున్నాను కాదు అన్నాడు తెల్లటి గోడ వంక చూస్తూ. దుర్గ వేడివేడి పెసరట్లున్న హాట్ ప్యాకు ప్లేట్లు తెచ్చి టీపాయ్ మీద పెట్టి మంచినీళ్ళు తీసుకురావడానికి లోపలికి వెళ్ళినప్పుడు విశ్వనాథం ఫోన్ చేశాడు. ఇప్పుడు రమ్మంటారా నన్ను? వినయంగా అడిగాడు. చిరాకు వేసింది అమరేంద్రకు అతడి ప్రశ్న.
ఈ రోజు నుంచి తను ఓ వారం రోజుల పాటు బయటికి వెళ్ళదలుచుకోలేదు దుర్గను వదిలి. తనకున్న చాలా తక్కువ సమయంలో ఫలితం పొందాలి అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఓ వారం ఆగలేరా అన్నాడు. మీ ఇష్టం అన్నాడు విశ్వనాథం. అతగాడికి వారం రోజులు టైం ఇచ్చాడు అని తెలిస్తే శ్యామల చర్రమంటూ లేవచ్చు, ఆ పైన డొంకే కదలొచ్చు. అందుకే ఉండండి, నేను అరగంట తర్వాత ఫోన్ చేస్తాను అని సెల్ ఆఫ్ చేశాడు. మళ్ళీ ఆన్ చేసి శ్యామల నెంబర్ నొక్కబోతూ ఉండగా దుర్గ అతడి చేతిని గట్టిగా పట్టుకొని, ఉండండి, ముందు టిఫిను, తర్వాత కాఫీ, ఆ తర్వాతే ఫోను, అసలు ఆ ఫోన్ నాకు ఇచ్చేయండి, దాని సంగతి ఏదో నేను చూస్తాను అంది. తుంచిన పెసరట్టును ఇంకేమీ మాట్లాడటానికి వీల్లేదు అన్నట్టుగా అతడి నోటికి అందించింది. పక్కన కూర్చున్న ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుంటూ, ధరిత్రిలో శ్రీమతి గారి ఆజ్ఞ కాదనే మగధీరుడున్నాడేమో, ఒక్క పేరు చెప్పు నాకు అన్నాడు కొంటెగా. అమరేంద్ర ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అంది. ఆమె ఒత్తైన జుట్టులోకి వేళ్లు పోనిచ్చి తన వైపు బలంగా ఆమె తలను లాక్కొని ఢీ కొడుతున్నట్లుగా నుదురు ఆనించి, యు ఆర్ రాంగ్ అన్నాడు ప్రేమగా. వారం రోజులు నీ ముందు నుంచి కదిలితే నన్ను అడుగు అన్నాడు. నా మీద ప్రేమతోనా? మొహం ఏం కాదు, డాక్టర్ కావేరి గారి సలహా కదూ అది అంది. ఎవరి సలహా అయినా ప్రేమ చూపించేది నీ మీదే కదా అన్నాడు. ఆమె తల అడ్డంగా తిప్పింది. నేను ఒప్పుకోను, మీకు కోపం వచ్చినా సరే, మీకు పుట్టబోయే బిడ్డ కోసం నా శరీరాన్ని తాత్కాలికంగా అద్దెకు తీసుకున్నారు. ఆమె కంఠం బాధతో మెలికలు తిరిగి కఠినమైనట్లు అనిపించింది క్షణం. మరు క్షణంలోనే తేరుకుని అతడి చెంప మీద తన చెంపతో రాస్తూ, ఏది ఎందుకోసమైనా మీ ఆనందమే నా ఆనందం, నా జీవితానందం కూడా అంది. ఆమె మాటలకు 2 నిమిషాల వరకు శిలలా ఉండిపోయాడు అమరేంద్ర. తర్వాత కోలుకుని, నిజమే, నేను మాత్రం కాదని ఎలా అనగలను? మన 3 నెలల కాంట్రాక్టులో ముఖ్యాంశం ఇదే అయినప్పుడు ఆత్మవంచన చేసుకోవటం దేనికి అన్నాడు. ఎనీహో నువ్వు ఒకటి ఒప్పుకోవాలి, తనువుకి మనసుకి అవినాభావ సంబంధం ఉన్నదనేది నిజమే కదా. ఎందుకంటే 2 విడివిడిగా లేవు, ఒకదాన్ని విడిచి మరొకటి ఉండలేదు. అటువంటప్పుడు ఆ రెండింటిలో దేన్ని ప్రేమించినా రెండో దాన్ని ప్రేమించినట్లే అవుతుంది అన్నాడు నిష్ఠూరంగా. దుర్గ పకపకా నవ్వింది. ఎందుకొచ్చిన వెధవ తర్కాలు? ఈ 3 నెలలు నాకు స్వర్గం చూపించండి, నేను చూపిస్తాను. ఎవరి అవసరాలు వాళ్ళవి. కారణాలు ఏదైనా ఒకటి అవుదాం అనుకున్నాము, అయ్యాము. లెటస్ ఎంజాయ్ అంటూ అతడి మీదకు ఒరిగిపోయింది. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.